ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. నవంబర్ 2 నాడు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్లు 5 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నట్టుగా ఉన్నప్పుడు మన టీం లెడ్ బై సిఐ మక్తల్ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓ కృష్ణ ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లని రెగ్యులర్గా చెకింగ్ చేసినప్పుడు అక్కడ 5 kg గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి. ఇమీడియట్గా వాళ్ళని అక్కడే ఎగ్జామినేషన్ చేస్తూ అలాగే వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక 3-4 వ్యక్తులు కూడా ఈ గాంజా తీసుకొస్తున్నారు, వాళ్ళతో మనం తీసుకున్నాము, ఇంకొక రౌండ్ వెళ్ళి తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీదే మళ్ళీ ఒకసారి మా టీము నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక 4 వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు యదగిరి రఘు అలాగే సోలాపూర్, మహారాష్ట్ర నుంచి సోలాపూర్ ఊరికి చెందిన వాళ్ళు. సో వాళ్ళని కూడా అదుపుని తీసుకొని చెకింగ్ చేయగా టోటల్ మనకు 12.4 kg గాంజా దొరికింది. వీళ్ళందరూ కూడా ఒక మూటలాగా ఏర్పడి సోలాపూర్ నుంచి యదగిరి నుంచి అలాగే నారాయణపేట ఇట్లా గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో వీళ్ళు ఈ గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళకి సహాయంగా చాలామంది ఇంకా ఒక 2-3 వివిధ ప్లేస్లో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. టోటల్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా జరిగింది. కనిగిరి విశాల్, ఉమేష్ రెసిడెంట్ ఆఫ్ యాద్గిర్, సోనియా రెసిడెంట్ ఆఫ్ యాద్గిర్. ఈ సోనియా అనేటువంటి ఆమె భర్తతో కలిపి ఇలాంటి ఒక షోలాపూర్ నుంచి తెచ్చి ఈ యాదగిరి నుంచి వివిధ చుట్టూన్న గ్రామానికి అలాగే నారాయణపేట కూడా సాగించడం జరుగుతుంది. లల్లన్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్, సమీర్ సయ్యద్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్, అలాగే తుకారాం, సమీర్ అండ్ అక్షయ్ వీళ్ళందరూ కూడా రెసిడెంట్ ఆఫ్ షోలాపూర్.
ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఈ అంతర్రాష్ట్రీయ గ్యాంగ్ ఇది మన నారాయణపేటలో కూడా గత 2 సంవత్సరాల నుంచి వివిధ ప్లేస్కి సప్లై చేస్తున్నారు. సో ఈ మూటాని అరెస్ట్ చేసిన మన సిఐ మక్తల్, అలాగే రామ్లాల్, అలాగే ఎస్ఎం నావిద్, ఎస్ఐ కృష్ణ, అండ్ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, అండ్ గోప్యా నాయక్ హెచ్సిఎఫ్ టాస్క్ ఫోర్స్, రాఘవేంద్ర గౌడ్ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్, ఎం రంగస్వామి, అశోక్ కుమార్, వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, అలాగే టి శ్రీకాంత్ అండ్ ఎన్ లింగ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ మన డిఎస్పీ గారు ఎన్ లింగయ్య. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిస్ గ్రేట్ వర్క్. అలాగే ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా సరే ఈ గాంజాయ్, అలాగే ఈ మత్తు పదార్థాలను సేవించి ఇలాంటి దీనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇమీడియట్గా డయల్ 100 అయినా చేయొచ్చు. అలాగే 1908 నంబర్ కూడా ఉంది, దాన్ని కూడా వాళ్ళు కాల్ చేసి చేయొచ్చు. ఎంటైర్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉక్కువాదతో ముందు సాగుతుంది. మా నారాయణపేట జిల్లాలో కూడా ఈ గాంజాయ్ కన్సంప్షన్ మీదే, అడిక్షన్ మీదే మనం కూడా ఉక్కువాదంతోనే ముందుకెళ్తున్నాం. సో ఎవరినైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అలాగే అవేర్నెస్ కూడా యూత్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పిలివేదంటే వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీదే కాకుండా ఎవరు సప్లై చేస్తున్న వాళ్ళ మీదే కేసు చేస్తాము. వీళ్ళకి రిహాబిలిటేషన్ కూడా మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించేసాం కేసు చేసి. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వర్కౌట్ చేస్తూ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ వస్తుందని తెలిసింది, అందుకే అన్ని చోట్ల చెకింగ్ పెట్టాలంటూ మనకు దొరికారు. వారం 10 రోజుల ముందు అబద్ధం లేదు.